గాని ఏమీ లేనట్టే, యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే. అన్నీ ఉన్నా కానీ ఏమీ లేనట్టే, యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే. నిందలు బాధలు వ్యాధులు ఖడ్గములు ఎన్నొచ్చినా నే జడియాను. అందరం చెప్తాం. నిందలు బాధలు వ్యాధులు ఖడ్గములు ఎన్నొచ్చినా నే జడియాను. యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా. అందరం యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా. అన్నీ ఉన్న కానీ ఏమీ లేనట్టే, యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే. అగ్నిగుండము ఎదురైనా, సింహాల బోను పొంచి ఉన్నా. అగ్నిగుండము ఎదురైనా, సింహాల బోను పొంచి ఉన్నా. విడువదు నీ కృప, మరువదు నన్నెప్పుడు. విడువదు నీ కృప, మరువదు నన్నెప్పుడు. యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా. అందరం కలిసి యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా. అన్నీ ఉన్నా కానీ ఏమీ లేనట్టే, యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే. సాగిపోయిన నానేడ అస్తమించగా నా ఉదయం, కలత చెందిన నా హృదయం, కృపను నింపిన నా హృదయం. సాగిపోయేను నా నీడ, అస్తమించగా నా ఉదయం. సాగిపోయేను నా నీడ, అస్తమించగా నా ఉదయం. కలత చెందెను నా హృదయం, కృపను పెంచెను నీ అభయం. కలత చెందెను నా హృదయం, కృపను పెంచెను నీ అభయం. యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీవుంటే చాలయ్యా. అన్నీ ఉన్నా కానీ
ఏమీ లేనట్టే, యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే. అన్నీ ఉన్నా గాని ఏమీ లేనట్టే, యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే. నిందలు బాధలు వ్యాధులు ఖడ్గములు ఎన్నొచ్చినానే జడియను. నిందలు బాధలు వ్యాధులు ఖడ్గములు ఎన్నొచ్చినానే జడియను. యేసయ్యా యేసయ్యా నీ ఉంటే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ఉంటే చాలయ్యా. అన్నీ ఉన్నా గాని ఏమీ లేనట్టే, యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే. ఈ ప్రపంచంలో ఏమున్నా ఏమి లేకపోయినా, ఆస్తులున్నా అంతస్తులున్నా ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, దేవుడు మనకు తోడుంటే చాలు. ప్రపంచంలో చాలామంది మిలియన్స్ ఉన్నవారు ఉన్నారు, కోట్ల కోట్ల ఆస్తులు కలిగి ఉన్నవారు ఉన్నారు, కానీ వారి జీవితంలో లేని సంతోషం, వారి జీవితంలో లేని ఆనందం దేవుణ్ణి కలిగి ఉన్న వారిలోనే ఉంటుందనే విషయాన్ని మనం గమనించగలుగుతాం. దేవుని మందిరంలో ఉన్న సంతోషము, దేవుని మందిరంలో ఆనందము ప్రపంచంలో ఏది కూడా మనకు ఇవ్వలేంది. నీ ఆస్తి నీకు ఇవ్వలేదు ఈ సంతోషాన్ని, నీ ఐశ్వర్యం నీకు ఇవ్వలేదు ఈ సంతోషాన్ని. దేవుడిచ్చే సంతోషము, దేవుడిచ్చే ఆనందాన్ని ఎవరైతే పొందుకోగలుగుతారో వారే ఏమన్నా ఏమి లేకపోయినా దేవుళ్ళు ఆనందించగలుగుతారు. అందుకే సింహాల బోన్లో సైతం దానియేలు ఆనందించగలిగాడు. సింహాలు ఎదురుగా ఉన్నప్పటికీ, సింహాలు ఎదురుగా తనను సిద్ధముగా ఉన్నప్పటికీ ఏమాత్రం కూడా భయం చెందని, చెక్కు చెదరని విశ్వాసంతో దానియేలు ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీ నుంచి నా నుంచి ఆశించేది అది. అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించడం కాదు, కలిమి ఉన్నప్పుడు దేవుని స్తుతించడం కాదు, అన్నీ నీకు సమృద్ధి ఉన్నప్పుడు దేవుని స్తుతించడం కాదు, ప్రతి సమయంలో దేవుని స్తుతించే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. ప్రతి స్థితిలో దేవుని మహింపరిచే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. దావీదు అందుకే గొర్రెలు కాచే అనుభవం ఉన్నప్పుడు దేవుని స్తుతించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. రాజుగా ఉన్నప్పుడు సైతము దేవుని స్తుతించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించే దేవుడు. మనందరికీ కూడా తెలుసు, ఈ యొక్క 2024 సంవత్సరంలో ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు. నిజంగా కొన్ని సార్లు ఇప్పుడు మనం పాడినటువంటి పాట రీతిగా, ఇదిగో సాగిపోయింది నా నీడ, ఇక నా జీవితం అయిపోయింది అనుకున్నటువంటి టైంలో ఎన్నిసార్లు దేవుడు నిన్ను నన్ను జ్ఞాపం చేసుకున్నాడు, ఎన్నిసార్లు దేవుడు మనల్ని జ్ఞాపం చేసుకున్నాడు. ఈ స్థితిలో మనం ఉన్నామంటే అది దేవుని యొక్క కృప. ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని మనం అనుభవించగలుగుతున్నామంటే అది దేవుని యొక్క కృప. ఎందుకు పనికిరని మనందరి జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఎంతో కోట్ల మంది కోట్లు కలిగి ఉన్నవారు వారికి బిడ్డల సైతం దుబాయ్ దేశం తీసుకురాలేకపోతున్నారు. కానీ ఈ యొక్క సంవత్సరంలో మన సంఘంలో ఎంతమంది బిడ్డలు దేశం రావడానికి దేవుడు కృప చూపించాడు. ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడు. వారి యొక్క చదువుల్లో దేవుడు ఎంత సహాయం చేశాడు. వారికి ఎంత భద్రతను దేవుడు అనుగ్రహింపజేస్తున్నాడు. ఎప్పుడైనా మీరు యోచించారా? మీ పిల్లల కొరకు మీరు ఎంత టైం ఆలోచిస్తారు? మహా అయితే ఖాళీగా పడుకునే టైంలో ఆలోచిస్తారేమో, ఖాళీగా ఉన్న టైంలో ఆలోచిస్తారేమో. కానీ మన విడిచిపెట్టిన, మన ఎడబాసిన మన బిడ్డలను కానీ మన కుటుంబాలను కానీ విడవకుండా, ఎడబాయకుండా కంటికి రెప్పలా కాచి దాచి కాపాడుతున్నాడంటే దేవునికి ఉన్నటువంటి శ్రద్ధ, దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక, దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆయన యొక్క ఉచితమైన కృపను మనం కలిగి ఉండి ఆయన ఎలా స్తుతించగలుగుతున్నాం, ఎలాగ ఆరాధించగలుగుతున్నాం. దేవా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొక తండ్రి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించే గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు మీకే వందనాలు చెల్లిస్తున్నాం. దేవ మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలుని బట్టి మీకు వందనాలు. ఇదిగో దేవ మరొక ప్రభు, నేను జీవిస్తున్నానంటే నీ కృప, నేను బ్రతుకున్నానంటే నీ కృప. ఇదిగో దేవ ఎందుకు పనికిరాని నన్ను, ఇదిగో తండ్రి అపాత్రుడని నన్ను మీరు అపరిమితముగా ప్రేమించారు తండ్రి. మీ అపరిమితమైనటువంటి కృపను నా మీద అపరిమితంగా కుమ్మరిస్తున్నారు తండ్రి, మీకే స్తోత్రం. ఇదిగో తండ్రి మేము మీ వద్దకు రావడానికి యోగ్యత లేనప్పటికీ తండ్రి సంయోచితమైన కృపతో ప్రభువా మీరు మమ్మల్ని ప్రభువా మీ వద్దకు నడిపిస్తున్నందుకు మీకే వందనాలు చెల్లిస్తున్నాం.
మరొక్క మరి 2024 సంవత్సరంలో ప్రభువా ఇంతవరకు నా జీవితంలో, మా అందరి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలుని బట్టి మీకు వందనాలు. మా దేవుడని యెహోవా మీ చేతి ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పని స్థిరపరచబడునుగాక. మా యొక్క కుటుంబాలు, మా యొక్క తండ్రి దేవ కష్టార్జితం ఆశీర్వదించబడునుగాక. ఇదిగో ప్రభు, ప్రసంగి గ్రంథకర్త అంటాడు, దేవుని సెలవు లేక ఒకడు తన నోటి భోజనం ఒక పూటనే చెయ్యుట కష్టం అంటాడు. తండ్రి, ఎంత విస్తారముగా, ఎంత సమృద్ధితో నన్ను పోషించావు, మమ్మల్ని పోషించారు దేవా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆశ్చర్యమైన కార్యములు జరిగించారు, మా ఊహకు అందని కార్యములు మీరు జరిగించారు. ఎప్పుడు కష్టంలో మేము చిక్కుకుంటున్నామో తండ్రి, ఎప్పుడు స్ట్రగుల్స్లో మేము ఉంటున్నామో తండ్రి, మీ దక్షిణ హస్తాన్ని చాపి మాకు ప్రభువా అపరిమితమైనటువంటి కృపను మీరు అనుగ్రహింపజేశారు దేవా, మీకే స్తోత్రం. మా తల్లిదండ్రులు మమ్మల్ని అపార్థం చేసుకున్నారు, మా స్నేహితులు మమ్మల్ని అపార్థం చేసుకున్నారు, మా రక్త సంబంధులు మమ్మల్ని అపార్థం చేసుకున్నారు తండ్రి, మా ఇరుగు పొరుగు వారు మమ్మల్ని అపార్థం చేసుకున్నారు. కానీ మా మనస్సును ఎరిగిన వాడవు, మమ్మల్ని ప్రేమించిన వాడవు, మా పడిన స్థితిని మార్చిన వాడవు తండ్రి, మా యొక్క దేన స్థితిని ప్రభు మహిమైశ్వర్యముగా మార్చిన వాడా, మీకే స్తోత్రం చెల్లించుకున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మీరు చేసిన ప్రతి మేలుని బట్టి మీ చెంతకు చేరి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా, మీకే స్తోత్రం. ఇదిగో తండ్రి, ఇక్కడ తల వంచిన ప్రతి వారిని మీ చేతులుగా అప్పగిస్తున్నాను దేవా. ఇదిగో మా సంఘం పట్ల మీరు జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో దేవా, 2024 సంవత్సరం అంతా కూడా తండ్రి, రెంట్స్ విషయంలో కానీ, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానీ, సంఘ కార్యక్రమాలన్నిటి విషయంలో ఏ లోటు రాకుండా మీరు నడిపించారు దేవా, మీకే స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి దేవా, మా యొక్క విశ్వాసుల ద్వారా వారి యొక్క ప్రభా కష్టార్జితంలో నుండి మీరు ఎంతగానో ప్రభా నడిపించారు, వారిని ఆశీర్వదించారు దేవా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం, మీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా. ఇదిగో తండ్రి, మరొక్కుమారు ప్రభా మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి, మీకే స్తోత్రములు దేవా. మీరు ప్రభువా 2025 సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టబోతున్నారు. దాని ముందుగానే ప్రభువా మేము మా యొక్క హృదయాలను, మా జీవితాలను మీ సన్నిధానంలో కుమ్మరించుకోవడానికి సహాయం దయచేయండి దేవా. ప్రత్యేకంగా తండ్రి దేవా, ప్రార్థన సహాయం కోర్చిన ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో సాక్ష్యాలు చెప్పిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదరుడు ఉదయ జీవితంలో మీరు జరిగించిన కార్యాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో తండ్రి, సహోదరుని ఇంకను మీ పరిచర్లో వాడుకోండి, మీ నామ మహిమార్థమై దీవించి ఆశీర్వదించండి దేవా. ఇచ్చిన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మీ సన్నిధిని తోడుగుంచండి. టోక్యో చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో టోక్యోని కూడా మీ పరిచర్లో ఘనముగా వాడుకోండి. మీ చిత్తమైతే రాబోయే దినాల్లో కుటుంబంగా వారిని స్థిరపరచండి. భార్య భర్తలు వేరు వేరు చోట కాదు కానీ తండ్రి, భార్య భర్తలు ఇరువురు ఒక్క చోట ఉండడానికి సమస్త మార్గములను, సమస్త ప్రణాళికను మీరే సిద్ధము చేయమని వేడుకొంచున్నాం. టోక్యో చేసిన పరిచర్ను బట్టి తండ్రి దేవా, మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. మీరే ద్వారమును తెరవండి. ప్రతి ఫైనాన్స్ స్ట్రగుల్స్ ప్రభు ప్రతి కుటుంబంలో నుంచి రాబోయే సంవత్సరంలో కొట్టివేయబడును గాక. మా చేతులు పెట్టే చేతులుగానే ఉండును గాక. మా చేతులు ప్రభు ఎదుటి వారికి సహాయం చేసే స్థితిలోనే ఉండును గాక దేవా. దేవా, ఇదిగో తండ్రి, నువ్వు దీవించే దేవుడవు, సమృద్ధినిచ్చే దేవుడవు తండ్రి. ఇదిగో నన్ను అడగండి, జనములను నేను మీకు స్వాస్థ్యంగా ఇస్తానన్నావు, భూదిగంతములను సొత్తుగా ఇస్తానన్నావు తండ్రి. మీరు ప్రభు మాకు అనుగ్రహింప చేయండి దేవా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. సహోదరి ప్రభు, ఇదిగో తండ్రి, మేరీ గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో తండ్రి దేవా, కుమారుడు యొక్క బైబిల్ ట్రైనింగ్లో సహాయాన్ని దయచేయండి. ఇదిగో సహోదరికి ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ సన్నిధిని తోడుగా ఉంచండి. అదే రీతిగా మా తల్లులైన వారిని మీ చేతులుగా అప్పగిస్తున్నాను, సహోదరులైన వారిని మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న వారికి నూతనమైన ఉద్యోగం అనుగ్రహింపబడునుగాక దేవా. తేజాన్ని మీ చేతులుగా అప్పగిస్తున్నాను, మంచి శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయండి. జయశ్రీని మీ చేతులుగా అప్పగిస్తున్నాను, అద్భుతాన్ని మీరు జరిగించండి దేవా. ఇంకా యవనస్తులైన వారిని మీ చేతులుగా అప్పగిస్తున్నాను, ప్రతి వారిని ఆత్మీయంగా మీరు బలపరచండి. నూతనమైన వ్యక్తులను సంఘమునకు ఆకర్షించండి. ఇండియా ప్రాంతం విషయమే ప్రభు ఇదిగో తండ్రి, ఇండియా వెళ్ళిన మా సంఘ విశ్వాసులను ప్రతి వారికి భద్రత, కాపుదల, క్షేమాన్ని దయచండి. వారు ప్రయాణ మార్గాల్లో ప్రభు వారు అక్కడ ప్రభు నివసిస్తున్న దినములన్నీ మీ సన్నిధిని తోడుగా ఉంచండి. వెంకటానికి ఆరోగ్యము, బలము, శక్తిని దయచేయండి, స్వస్థతను దయచేయండి. ప్రత్యేకంగా ఇదిగో ప్రభు బిడ్డ సుకన్యని మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ఇదిగో ట్రీట్మెంట్ జరుగుతుండగా తండ్రి బిడ్డకు పరిపూర్ణమైన స్వస్థత, విడుదల కలుగును గాక. ఇదిగో తండ్రి దేవా, డాక్టర్లకు జ్ఞానము దయచేయండి. వేసుకున్నటువంటి మెడిసిన్ ద్వారా తండ్రి సమస్త ప్రాబ్లం క్యూర్ అవ్వడానికి సహాయం దయచేయండి. అన్నిటికంటే ముఖ్యంగా బిడ్డని మీ హస్తాల్లోనికి తీసుకోండి దేవా, మీకే స్తోత్రం. సంఘం చేస్తున్న ప్రార్థనలు, కుటుంబం చేస్తున్న ప్రార్థనలు ప్రభు ఎంత మాత్రం కూడా వ్యర్థము కాకుండా మీరు అద్భుతాన్ని జరిగించండి, సహాయాన్ని దయచేయండి తండ్రి. మరొక్క ప్రభు నన్ను నేను మీ చేతులుగా అప్పగించుకొంచున్నాను తండ్రి.
నన్ను మీ ఆత్మ చేత నింపండి. ఇక్కడ కొద్ది నిమిషాలు మాట్లాడుచుండగా నేను కాదు కానీ ప్రభు నన్ను మరుగుపరిచి ఆత్మ సంబంధన ప్రతి సంగతిని మీరు బయలుపరచండి దేవా, మీకే స్తోత్రం. ఇదిగోండి తండ్రి, ఆత్మ సంబంధన ప్రతి వివేచన మాకు అనుగ్రహింపజేసి దేవా, ఇదిగో తండ్రి మా జీవితాలకు కావాల్సినటువంటి శ్రేష్టమైన ప్రయోజనక సంగతులు మీరు మాట్లాడి సమస్త విషయాల్లో మహిమ ఘనత ప్రభావాలు కీర్తి మీరే పొందుకుంటారని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేశం అందరూ కూడా